ద పవర్ ఆఫ్ హోలీ కమ్యూనియన్ అంటే సాధారణంగా మనము రక్షించబడిన క్రైస్తవులు బాప్తిస్మం తీసుకున్న ప్రతి బిడ్డ కొన్ని చర్చెస్లో అయితే నెలకొకసారి ప్రభు వల్ల పాల్గొంటారు. కొన్ని చర్చెస్లో అయితే వారానికి ఒకసారి, మన చర్చిలో వారానికి ఒకసారి తీసుకుంటాం. కొంతమంది రోజు తీసుకునే బిడ్డలు కూడా ఉన్నారు. అయితే ఇది ఏంటి, దీంట్లో ఉన్న విశిష్టత లేకపోతే ప్రత్యేకత ఏంటి అని మనం గమనిస్తే ఈ రోజున దాని యొక్క ప్రత్యేకతను గురించి చెప్తాను. ఈ వారమంతా ఆల్మోస్ట్ చాలామందికి ఈ సిలువలో ఇది ఒక గొర్రె పిల్ల పస్కా బలి. ఇది ఆ పస్కా బలి ఐగుప్తులో జరిగింది. దాన్ని తిరిగి యేసు ప్రభువారు, అది ఛాయ, ఇప్పుడు ఒరిజినల్గా సిలువ మీద జరిగింది పస్కా బలి. అయితే ఆ పస్కా బలిని లేకపోతే హోలీ కమ్యూనియన్ అంటాం, లేకపోతే ప్రభురాత్రి భోజనం అంటాం. దీన్ని మనం తీసుకుంటున్నాం, కానీ దీన్ని ఎందుకు తీసుకుంటున్నామో మనకు తెలియకుండానే పాస్టర్ గారు ఇచ్చారు, నేను బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి తీసుకుంటారు. కానీ దీని ప్రత్యేకత మీకు తెలిస్తే మీరు చాలా విషయాల్లో విడుదల పొందుతారు. చాలా విషయాల్లో మీకు ఎవరు సహాయం అవసరం లేదు. ఆ యేసు ప్రభువారి యొక్క ప్రభురాత్రి భోజనాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవడం ద్వారా కలిగే బెనిఫిట్స్ మీకు తెలిస్తే తప్పకుండా మీరు చాలా బలపడతారు. కాబట్టి వీలైతే చాలామందికి డౌట్స్ కూడా ఉన్నాయి. అసలు ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఇవేం తెలియకుండానే చాలామంది పాల్గొంటారు. కొంతమంది తీసుకోరు. ఎందుకు తీసుకోరో కూడా నేను ఈ వారంలో మీకు అన్ని విషయాలు చెప్తాను. ఈ రోజున అసలు దాని యొక్క గొప్పతనం ఏంటి, ప్రభురాత్రి భోజనం యొక్క గొప్పతనం ఏంటి అనేది ఈ రాత్రి మనం నేర్చుకుందాం. చూడండి ఎంతమంది వాక్యానికి సిద్ధపడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. జాగ్రత్తగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇజ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. ఈ వాక్యము చాలా బలమైన వాక్యము. ఈ వాక్యములు ఏమంటున్నాడంటే, తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు అంటే ఆ రాత్రి ఐగుప్తులో ఏం జరిగిందంటే, ఆ తొలిచూలు ఏదైతే తొలిచూలు అంటే ఏంటి, జ్యేష్ఠపుత్రుడు లేకపోతే జ్యేష్ఠ అంటే ప్రథమంగా ఉన్న పశువు కానీ పిల్లలు కానీ ఎవరైనప్పటికీ ఆ దేశంలో ఏది కూడా ఆ రాత్రి చనిపోతారని చెప్పడం, నాశనం అయిపోతారని చెప్పాడు. అయితే అది నాశనం తర్వాత సంగతి. జాగ్రత్తగా గమనించండి. చాలా ప్రాముఖ్యమైన వర్తమానము. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నాశనము చేయువాడు ఆ రాత్రి వస్తాడు. కానీ వీళ్ళు విశ్వాసమును బట్టి దేవుడు ఏం చెప్పాడంటే, ఒక గొర్రె పిల్లను కట్ చేసుకోండి, ఆ రాత్రి దాన్ని కాల్చి మీరు తింటా ఉండి, తినకముందు గుమ్మానికి ఏం రాయమన్నాడు, రక్తమును రాయమన్నాడు. అయితే వీరు విశ్వాసమును బట్టి అలా చేశారు. చేసిన తర్వాత ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణమును ఆచరించారు. అయితే ఇందులో 2 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు. మన జీవితంలో చాలా విషయాలు మనల్ని నాశనం చేస్తూ ఉంటాయి. అయితే నువ్వు ప్రభురాత్రి భోజనం లేకపోతే హోలీ కమ్యూనియన్ దీంట్లో పాల్గొన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే, నాశనము విషయం తర్వాత అసలు నిన్ను ముట్టకుండా ఉంటుందన్నమాట. హల్లెలూయా. నిన్ను ముట్టాలంటేనే భయం. దేన్ని బట్టి అంటే నీ ప్రవర్తనని బట్టి కాదు. అక్కడ ఏం జరిగిందంటే పస్కా బలి జరిగింది, గొర్రెపిల్ల వధించబడింది, రక్తమును గుమ్మం మీద పూశారు. వీళ్ళు లోపల ఆయన శరీరాన్ని భుజిస్తున్నారు. శరీరము రక్తము ఈ 2 దయచేసి ఈ వారం చాలా జాగ్రత్తగా వినండి. ఇది కనుక నువ్వు ఆచరిస్తూ ఉంటే, వాళ్ళు ఆచార ప్రకారం ఆచరించారు అంటే అదొక ఆచారం అనుకున్నారు. కానీ దాంట్లో ఎంత పవర్ ఉందో చెప్తున్నాడు. చూడండి, అసలు నాశనం చేయడానికి వచ్చాడు, కానీ అసలు ముట్టడానికే భయపడ్డాడు. ఎవరింటి మీద అయితే ఏముంది, రక్తం ఉందో
ఆ ఇంటిని ముట్టాలంటేనే భయపడ్డాడు. నాశనం తర్వాత సంగతి నాశనం చేయడం. ఆ రక్తం ఎవరి ఇంటి మీద అయితే లేదో ఆ ఇల్లు ఆ రాత్రి జ్యేష్ఠ పుత్రుడిని జ్యేష్ఠ ప్రథమంగా ఉన్న పశువుని కానీ ఏదైనా ఆ రాత్రి కోల్పోయారు. వాళ్ళు కోల్పోయారు. ఆ ఐగుప్తు పట్టణమంతా తెల్లారేసరికి మరణము రాజ్యమేలింది. కానీ ఒక్క గొర్రెపిల్ల పస్కా బలి జరిగిన ఆ ఇంట్లో మాత్రం సంతోషము జీవమేలింది. హల్లెలూయా. అందుకని ఇది సామాన్యమైనది కాదు. ఈ మనం ఏదైతే బల్ల తీసుకుంటున్నామో ప్రభురాత్రి భోజనం అంటున్నాం అంటే ఆయన శరీరము ఆయన రక్తములో పాలు పంపులు పొందుతున్నాం. ఆయన రక్తాన్ని నువ్వు చూపిస్తే, ఆయన రక్తాన్ని కనుక ఈ మరణదూతకి లేకపోతే నాశనం చేసే ఏదైనా నీ జీవితంలో దానికి నువ్వు రక్తాన్ని చూపించినప్పుడు నిన్ను ముట్టాలంటేనే భయపడుతుంది. నిన్ను ముట్టడానికి అసలు రాదు, దగ్గరికి వచ్చే సమస్య లేదు. అక్కడ చాలా స్పష్టంగా వాక్యం రాశాడు ఏంటంటే, తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇజ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తం. అసలు ముట్టాలంటే భయపడాలి నిన్ను. అంటే నీ దగ్గర ఏముండాలి? రక్తం ఉండాలి. హల్లెలూయా. పస్కా బలి నీ చేతిలో ఉంటే, నేను ఎప్పుడు చెప్తాను, నా వైద్యుడి చేతిలో ఏముంటుంది? కిట్ ఉంటుంది. ఏంటి అది? దాన్ని ఏమంటారు? ఫస్ట్ ఎయిడ్ కిట్. మా కొత్త కారు కొన్నప్పుడు కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తారు. అంటే మన అందరి దగ్గర వాడికి తెలుసు. కానీ క్రైస్తవుడికి ఏం తెలియాలంటే నీకు పస్కా బలి ఉండాలి నీ దగ్గర. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పాకెట్లో కానీ నీ బ్యాగ్లో కానీ పస్కా బలి ఉండాలి. అది ఉంటే నాశనం చేసేవాడు నీ దగ్గరికి రాడు. మేబీ బస్సు యాక్సిడెంట్ జరగవచ్చు, కానీ అందులో నువ్వు ఉండొచ్చు. కానీ నీ దగ్గర పస్కా బలి ఉంటే నువ్వు నాశనం అవ్వవు. నీకు యాక్సిడెంట్లో ఏం జరగదు. యాక్సిడెంట్ జరుగుతుంది కానీ నీకేం జరగదు. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. త్వరగా నేను చెప్పిన ప్రతి రిఫరెన్స్ని నేను వివరించడానికి నాకు అంత టైం ఉండదు ఇక్కడ. కాబట్టి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రిఫరెన్స్లు ఖచ్చితంగా మీరు ధ్యానించండి. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం, ఇంకా అధ్యాయం అంతా ఇంటి దగ్గర చదవండి. కానీ 6వ అధ్యాయం 49వ వచనం తీయండి. 49 నుంచి 51 వరకు చదువుకుందాం. జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయేది. అంటే ఇక్కడ ఒక ప్రశ్న, మన్నా తింటే చనిపోయారంటే ఏమంటున్నాడు? మన్నా తింటే చావకూడదు. మీకు అర్థమైందా? మన్నా తినియు చనిపోయారు అంటే మన్నా తింటే ఏమవ్వకూడదు? చనిపోకూడదు. కానీ ఎందుకు చనిపోయారంటే అవిశ్వాసంతో తీసుకున్నారు. వాళ్ళకి ఎలా తీసుకోవాలో తెలియదు. వాళ్ళు నమ్మలేదు. నమ్మకుండా తీసుకున్న వాళ్ళు చనిపోయారు. ఇప్పుడేమంటున్నాడంటే దీనిని ఈ మన్నా అనేది పరలోక భోజనం, అది దేవదూతల భోజనం. అది మన్నా అంటే అది వర్డ్ కాదు. హిబ్రూ భాషలో లేకపోతే ఒరిజినల్ హిబ్రూలో ఇదేమిటి అని అర్థం. మన్నా అంటే మన్నా అనేది అది పేరు కాదు. ఇదేమిటి అన్నదాన్ని మన్నా అన్నారు అంతే. మనం మన్నా అంటే కొత్తిమీర గింజల్లాగా ఉంటుందని రాశాడు. కానీ దానికి అసలు ఏం పేరు లేదు. దేవుడి ఆహారానికి పేరు పెట్టేవాడు ఉండడు. హల్లెలూయా. మన ఆహారానికి పేరు పెట్టచ్చు. దమ్ బిర్యానీ అనొచ్చు, చికెన్ బిర్యానీ అనొచ్చు, ఏదోటి అనొచ్చు. కానీ దేవుని ఆహారం అది. దేవుని పరలోక సంబంధమైన ఆహారానికి మానవుడు ఏం పేరు పెడతాడు? పెట్టలేడు. అందుకని ఇదేమిటి మన్నా అంటే వాట్ ఈజ్ ఇట్, ఇదేంటి అని అడిగే అంతే. దాని అర్థం అదే మన్నా అంటే. అందుకని మన్నా అది తిని చావకూడదు, కానీ చనిపోయారు. ఇప్పుడేమంటున్నాడంటే దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. హల్లెలూయా. నువ్వు ప్రతి పునరుద్ధాన ఆదివారం రోజున తీసుకునే మన్నా లేకపోతే జీవాహారం ఎవరంటే యేసు ప్రభువుని భుజిస్తున్నావు నువ్వు. హల్లెలూయా. ఆ పరలోకము నుండి వచ్చిన ఆహారం ఇదే. ఎందుకంటే ఎందుకు ఇచ్చాడు ఈ ఆహారము? నువ్వు తిని చావకూడదు. వాళ్ళు తిని చనిపోయారు. కానీ ఇప్పుడు ఇది అప్పుడు నీడ కాబట్టి చనిపోయారు. కానీ ఇప్పుడు ఒరిజినల్ వచ్చేసింది. శరీరం ధరించుకుని మన్నా పరలోకం నుండి వచ్చిందట.
మీకేం అర్థమవుతలేదు. పరలోకం మీరు తీసుకునే ప్రతి ఆదివారం తీసుకునే ఆహారము పరలోకం నుండి వచ్చిన ఆహారం. అది నువ్వు భుజిస్తే తినువాడు ఏమవ్వకూడదు, చావకూడదు. హల్లెలూయా. నీ కాన్షియస్ మారిపోవాలి, నీ ఆలోచన విధానం మారిపోవాలి. చావకూడదు. తర్వాత పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అంటే నువ్వు సండే తినేది ఎవరిని తింటున్నావు? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నావు. మరి ప్రతి సండే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగిన నీకు నాశన పుత్రుడు వస్తాడా, లేకపోతే నాశనం నీ ముందుకు వస్తుందా? అక్కడ అదేంటి అన్నాడు, ఆచారం అన్నాడు. ఆచార ప్రకారం ఒక గొర్రె పిల్ల రక్తం చూస్తేనే అది వెళ్ళిపోయింది. నిజమైన పరలోకపు ఆహారము నీ చేతుల్లో ఉంటుంది. ప్రతి ఆదివారం నీ దగ్గరికి అసలు నిన్ను ముట్టడానికి కాదు, నీ దగ్గరికి రావాలంటే భయపడాలి. హల్లెలూయా. దయచేసి గమనిద్దాం, ముందుకెళ్దాం. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు. జాగ్రత్తగా గమనించండి. మనకి సాధారణంగా మనకి మతం ఏం నేర్పిందంటే అంతా పరలోకంలోనే, ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ నువ్వు బోడిగుండుతో ఉండాలి, లేకపోతే ఇక్కడ నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే తిరగాలి అని మనకి చెప్పారు. కానీ యేసు ప్రభువారి బోధ అది లేదు. అసలు యేసు ప్రభువారు అలా చెప్పలేదు. ఆయన ఏమంటాడంటే లోకానికి ఒక ఆహారం కావాలి, లోకానికి ఒక డైట్ కావాలి. నువ్వు లోకంలో బ్రతుకుతున్నావు, క్రైస్తవులు. లోకంలో ఎవడెవడో ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, చైనా వాడు వైరస్ వచ్చిందన్నారు, వాడి ద్వారా. మరి ఎవరి ద్వారా వచ్చిందో మనకు తెలియదు. ఏదో జరుగుతూ ఉంటాయి. ఇక మీదటి యుద్ధాలు కాల్చుకోరు. ఒకప్పుడు కత్తులతో నరుక్కునేవారు, ఒకప్పుడు గన్నులు పెట్టి కాల్చుకునే, తర్వాత ఆటం బాంబ్స్ వచ్చాయి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడంతా అక్కడ ఎయిర్లో ఏదో వదులుతారట, వదిలితే అది పీల్చినడల్లా చచ్చిపోతారట. యుద్ధాలు అలా మొదలైతాయి. ఇక మీదట యుద్ధాల్లో కాల్చుకోవడం, బాంబులు వేసుకోవడం ఉండవు. అంతా వేరే టైప్ యుద్ధాలు. లేకపోతే వర్షంలో ఏదో కలుపుతారట వాళ్ళు. ఆ ఏదో సమ్ ఎయిర్ వర్షం వచ్చినప్పుడు కలిపితే ఆ వర్షం ఎవరి మీద అయితే పడుతుందో, లేకపోతే ఆ నీళ్ళు ఎవరు తాగుతారో వాళ్ళు చచ్చిపోతారట. అలాంటి యుద్ధాలు జరగబోతున్నాయి. అందుకని ఈయనేమంటున్నాడంటే, మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకు. నువ్వు లోకంలో బ్రతుకుతుంటే నీకు లైఫ్ కావాలి, నీకు జీవం కావాలంటే మనం పొద్దున్న లెగిస్తే యూట్యూబ్ ఆన్ చేస్తారు. ప్రతి క్రైస్తవుడు కూడా యూట్యూబ్ ఆన్ చేసి నేను సన్నగా అవ్వాలి, ఏం చేయాలి ఆడు చెప్తాడు. నువ్వు పొద్దున్నే ఏంటయ్యి ప్రోటీన్ తిను, లేకపోతే కొంచెమే కార్బోహైడ్రేట్స్ తినాలి. నేను రాత్రి నిన్న అన్నాను పాస్టమ్ గారితో, అసలు మా అమ్మ నాన్నగారు, మా తాతయ్య గారు వాళ్ళందరూ ఏం చేసేవారంటే మధ్యాహ్నం ఖచ్చితంగా పప్పు ఉండేది ఇంట్లో, పప్పుచారు. మధ్యాహ్నం లైట్గా తినేసేవారు, పప్పుచారుతో పచ్చడి వేసి తినేసేవారు. సాయంత్రం మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి. నాన్ వెజ్తోనే ఆంధ్రాలో మరి నాకు తెలిసిందైతే నాన్ వెజ్జే. నైట్ చేపలు ఏయోటి, చిన్న చేపలు పెద్ద చేపలు ఏయోటి తెచ్చుకుని నాన్ వెజ్తో చక్కగా భోంచేసి పడుకునేవారు. రాత్రి ఎప్పుడైనా పిల్లలు అన్నం తినకపోతే లెగ్గొట్టి మరి, నాన్న నైట్ తినకూడదు, పడుకోకూడదురా, ఆయుష్ తగ్గిపోద్ది అనేవారు. మరి అవన్నీ నేను విన్న మాటలు అవి. ఆయుష్ తగ్గిపోద్దురా అని బలవంతంగా నిద్రపోయేవాడిని లెగ్గొట్టి ముద్దలు తినిపించేవారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నువ్వేం తిన్నా 3 గంటల్లోపు తినేయాలి, 3 గంటల తర్వాత ఏమీ తినకూడదు అంటే మొత్తం మార్చేశారు. డైట్ ప్లాన్ అంతా మార్చేశారు. మరి జబ్బులు రావడానికి మార్చారో మరి ఎందుకు మార్చారో మనకు తెలీదు. ఆ రాత్రి చక్కగా తిని నిద్రపోయేవారు చక్కగా హ్యాపీగా. అలాంటిది ఇప్పుడు నైట్ తినొద్దు అంటున్నారు. అన్నమే తినొద్దు అంటున్నారంట. నైట్ అసలు ఏం తినొద్దు, మనం చంపేయడానికి వాళ్ళు. అది ఏం లేదు. అందుకని దయచేసి నీకు ఏ డైట్ ప్లాన్ అవసరం లేదు. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏమంటున్నాడంటే జీవాహారం నేనే, ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకు. ఎందుకంటే నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన శరీరాన్ని, నీకు ఎందుకు ఆయన రక్తాన్ని ఇచ్చాడంటే నువ్వు జీవంతో బ్రతకాలని. ఎక్కడ? పరలోకంలో కాదు. ఇక్కడ రాశాడు ఏమని? ఈ లోకమందు. హల్లెలూయా. ఈ లోకంలో ఎలాంటి డైట్ ప్లాన్తో చాలామంది వచ్చి నిన్ను మోసం చేస్తారని ఆయన ఆల్రెడీ నీకు ఇచ్చాడు. ఏంటి? ఆయన శరీరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన గాయపడిన శరీరాన్ని నీకు ఇచ్చాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను బల్ల తీసుకునేటప్పుడు, ఆయన గాయాలు జ్ఞాపకం చేసుకో అంటే మన సంఘాల్లో
అన్ని మతం ఏం నేర్పిందంటే నీ పాపాలు జ్ఞాపకం చేసుకో, నీ పాపాలు ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకుని అది తీసుకో. మరి నీ పాపాలు ఒప్పుకునే దానికి ఇంకా అదెందుకు చెప్పండి? అదెందుకు? యేసయ్య ఇప్పుడు వైద్యుడు ఎవరికి కావాలి? రోగికి కావాలి. నువ్వు రోగివి కాబట్టి ఆయన రక్తం నీకు కావాలి, ఆయన శరీరం నీకు కావాలి. నువ్వు బాగుంటే నీకెందుకు? కాబట్టి దయచేసి గమనించండి, ఈ లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసయ్య అంటున్నాడు, నిశ్చయముగా ఇదే మీ డైట్ ప్లాన్ అన్నాడు. అంటే నువ్వు లోకంలో జీవము కలిగి బ్రతకాలంటే నా శరీరాన్ని, నా రక్తాన్ని భుజించన్నాడు. అందుకే ఆదిమ సంఘం ఏం చేశారంటే ఇంటింట ప్రతిదినము రొట్టె విరుచుచ్చు అని రాసి ఉంటుంది. ప్రతిదినము తీసుకునేవారు వాళ్ళు. నేను కూడా ఎప్పుడైనా నాకు బాగోనప్పుడు లేకపోతే ఎప్పుడైనా డైలీ తీసుకుంటాను ఇంట్లో ప్రార్థన చేసుకుని. ఇంక అంతకంటే మనకి లైఫ్ ఇంకేమీ లేదు. అందులో ఉన్న లైఫ్ ఇంకెందులోనూ ఉండదు. యేసయ్య చెప్పిన మాట అది, నేను చెప్పిన మాట కాదు. ఈ లోకంలో నీకు జీవంతో బ్రతకాలంటే నా శరీరాన్ని, నా రక్తాన్ని నీకు ఇచ్చాను అన్నాడు. జీవం ఇందులో ఉంది. ఎందులో? యేసయ్య శరీరము రక్తంలో ఉంది. దయచేసి మనం గమనిద్దాం. చూడండి, వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఈ పస్కా బలి మొదలైంది. అది ఛాయా రూపంలో వచ్చింది. దాన్ని ఒకసారి గమనిద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం దయచేసి ఎక్కడంటే 11వ వచనం నుంచి చదువుదాం. జాగ్రత్తగా వినండి. దాన్ని ఎలా తినాలో చెప్తున్నాడు. ఎలా తినాలి? మీ నడుము కట్టుకుని, మీ చెప్పులు తొడుక్కుని, మీ కర్రలు చేత పట్టుకుని. అంటే నీకు విడుదల కావడానికి కావలసిన అన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. అంటే నీకు ఆ ప్రజలకు ఏం కావాలంటే బానిసత్వంలో ఉంటే బయటకు వచ్చేయాలి. ఈ రాత్రి నువ్వు ఏ విషయంలో బానిసగా ఉన్నావో నాకు తెలియదు. నీకు విడుదల కావాలంటే నీకు వాక్యం ఏం చెప్తుందంటే ఏం చేయాలంటే నువ్వు మీ నడుము కట్టుకో. అంటే ప్రయాణానికి వెళ్ళేవారు ఇదివరకు ఏం చేసేవారంటే తువ్వాలు కట్టుకునేవారు. అంటే నడుముకి లేకపోతే భుజం మీద ఇలా తవలేసుకుని బయలుదేరేవారు అనమాట. నీ నడుము కట్టుకుని, మీ చెప్పులు తొడుక్కుని, మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినేయాలి నువ్వు. ఎంత డిజైర్ ఉండాలి చూడండి. ప్రభురాత్రి భోజనం తీసుకోవడం అంటే ఇలాగ ఎలాడేసుకుని తినటం కాదు. అంటే నీకు మటన్ వండుతుంటే ఎలా ఉంటుంది? చికెన్ వండుతున్నారు పిల్లలకి ఎలా ఉంటుంది? అమ్మ జల్దీ అన్నం పెట్టి అంటారు. ఎందుకని? ఆశ, త్వరగా తినేయాలని. ఈ ప్రభురాత్రి భోజనం అంటే నీకు ఎలా ఉండాలంటే ఎప్పుడు ఇస్తారు పాస్టర్ గారు, ఎప్పుడు ఇస్తారు ప్రభురాత్రి భోజనానికి నేను వెళ్ళిపోవాలని ఉండాలన్నమాట. కర్రలు అక్కడ చెప్తున్నాడు ఏమనంటే నడుముకి కట్టుకుని, బట్ట కట్టుకుని, తర్వాత చెప్పులు వేసుకుని, మీ కర్రలు పట్టుకుని, చేత పట్టుకుని. ఇదివరకు ఎవరు వెళ్ళినా బయటికి ఊరు కర్ర పట్టుకుని వెళ్ళేవారు. పడిచోడైనా సరే కర్ర ఉండేది చేతిలో. కర్ర పట్టుకుని త్వరపడుచు తినాలి నువ్వు. త్వరపడుతూ తిని, అది అంటే నీ డిజైర్ని చూపించాలి. నీకు ఏం ఆశ ఉంది, దాని మీద ఎంత ఆశ ఉందో చెప్తున్నాడు. అలా తిని నువ్వు బానిసత్వం నుంచి త్వరగా విడుదల పొందాలంటే త్వరగా తినేయాలి. తిని అది యెహోవాకు పస్కా బలి. తర్వాత నువ్వు తినేసిన తర్వాత ఆయన చెప్తున్నాడు సంచరించి మనుషుల్లోనే కానీ హతం చేసి తీర్పు తీర్చేదను నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము నీకు గుర్తు. నువ్వు కాదు గుర్తు. జాగ్రత్తగా గమనించండి. దేవుడికి ఏం గుర్తు అంటే నీ ఇంటి మీద రక్తం ఉంటే నిన్ను చూడ్డు. ఈ క్రైస్తవానికి మతానికి అర్థం కాలేదు, ఇంకా యేసయ్య అర్థం కాలే. ఏమంటున్నారంటే నిన్నే చూసుకోమంటారు వాళ్ళు. బల్ల తీసుకునేటప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో. దానికి కూడా చెప్తా. కొరింథీ పత్రిక పట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఆ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం పట్టుకుని నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు ఇంకేదో ఉంటాయి అందులో. ఏంటంటే అకాల మరణం వచ్చేది. నువ్వు దాన్ని ఏమంటారంటే నువ్వు వివేచించి తీసుకోకపోతే నీకు అయోగ్యంగా తీసుకోకపోతే 3 మాటలు ఉన్నాయి అందులో. వివేచించి, అయోగ్యంగా, తర్వాత ఇంకో మాట ఉంటుంది. ఈ 3 మాటలు పట్టుకుని అసలు నీ జీవాహారాన్ని నీ నుంచి దూరం చేసేశారు. క్రైస్తవ మతము జీవాహారాన్ని నీ దగ్గర నుంచి తీసేశారు. మతం చేసిన పని అది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు చెప్పండి, 400 సంవత్సరాలు అయింది వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళి.
వాళ్ళకి అసలు వాక్యమే తెలీదు. ఎందుకంటే వాళ్ళకి బోధించేది ఎవడు? వాళ్ళు ఉన్నది ఐగుప్తు దేశంలో. ఇజ్రాయిల్ ఎవరు లేరు, వాళ్ళ తరాలు చనిపోయారు. అబ్రహాం దగ్గర నుంచి వాళ్ళ తరాలన్నీ చనిపోయి 400 సంవత్సరాలు అయింది. వీళ్ళకి వాక్యం ఏం తెలుసు, లేకపోతే దేవుడు ఏం తెలుసు, ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళు విగ్రహారాధన చేసే స్థలాల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు చెప్పండి ఏమంటున్నాడంటే, మీరు మీ ఇంటి మీద ఏముండాలి? రక్తపు గుర్తుండాలి అంతే. ఇప్పుడు అతన్ని కనుక నువ్వు పరీక్షించుకో అంటే వాడి దగ్గర ఏముంది పరీక్షించుకుంటాకే? వాడు ఏ గుడికి వెళ్ళాడు, ఏ చర్చికి వెళ్ళాడు? అక్కడ చర్చిలే. ఐగుప్తు దేశంలో చర్చిలు ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడున్నాయి? వాళ్ళు దేవతలు ఉన్నారు. వీళ్ళు ఏనాడు చర్చికి వెళ్ళిన దాఖలాలు లేవు. ఎందుకంటే బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏమన్నాడంటే, రక్తం ఉంటే చాలు, నువ్వు చూసుకోవాల్సిన అవసరం లే. హల్లెలూయా. ఆ రక్తాన్ని చూసి నేనేం చేస్తాను? చూచి నశింపచేయక దాటి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ ఏదైనా బానిసత్వంలో ఉన్నావేమో, లేకపోతే విడుదల కావాలని కోరుకుంటున్నావేమో, నిన్ను దాటి వెళ్ళిపోవాలంటే ఆ రక్తాన్ని చూపించంతే. నీకున్న శోధనకి నువ్వు చూపించాల్సింది ఏంటంటే యేసు ప్రభువారి యొక్క రక్తం. అది చూపిస్తే నీకున్న శోధన, నీకున్న బానిసత్వం, నీకు ఏదైతే విడుదల కావాలో విడుదల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆయన రక్తమే దేవుడికి కావాలి. అంతేగాని నీ రక్తమో లేకపోతే నువ్వేదో చేసి చూపిస్తే అది యాక్సెప్ట్ చేయడు ఆయన. అది అసలు నీది ఏది అంగీకరించాడు ఆయన. ఆయన కుమారుని పరిశుద్ధ రక్తాన్ని చూస్తాడంతే. ఆ గొర్రె పిల్ల రక్తాన్ని చూశాడు. తర్వాత అది చూసి మిమ్మును నశింపక చేయక దాటిపోయేది. ఇప్పుడు చెప్పండి 400 years అయింది. ఇప్పుడు ఆ ఇంట్లో నాకు అప్పట్లో ఎంత లేదన్నా 10-12 మంది పిల్లలు ఉంటారు ఆ రోజుల్లో. ఇప్పుడే ఉన్నారు 10-12 మంది పిల్లలు. అప్పట్లో పెద్ద విషయం కాదు. 15 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అంతమంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఆ ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు కలిసి 15 మంది ఉన్నారనుకోండి. ఓ గొర్రె పిల్లను కోసుకుని తిన్నారు. ఆ 15 మందిలో అందరూ మంచివాళ్ళేనా? అసలు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళందరూ బానిసత్వంలో పెరిగారు. తెల్లారు లేస్తే ఇటుకలు తయారు చేయాలి, మోసుకోవాలి, బరువులు మోయాలి. వాళ్ళ పని బానిసత్వమే. వాళ్ళకి చదువులు కూడా లేదు. ఎవరు చెప్తారు చదువులు? బానిసకి చదువు ఎవడు చెప్తాడు? చదువు లేదు, ఏమీ లేదు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి ఉన్నాయి. అలాంటి వాడిని నిన్ను పరీక్షించుకో అంటే ఏం పరీక్షించుకుంటాడు? అందుకే దేవుడు ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. సిస్టమ్ ఏంటంటే నీకు, అందుకే హెబ్రీ పత్రికలో అంటాడు వేరుగా, రోమపత్రికలో అంటాడు మీకు ధర్మశాస్త్రములకు వేరుగా ఆయన నీతి బయలుపడుచున్నది అంటాడు. అంటే సెపరేట్గా ఇంకో లైన్ తీసుకొచ్చాడు అనమాట. ఆ లైన్ ఏంటంటే ఇప్పుడు ఆ ఇంట్లో సపోజ్ ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక గొర్రె పిల్లలు కోసుకున్నారు. ఆ ఇంట్లో దొంగడు ఉండొచ్చు, వ్యభిచారం చేసినోడు ఉండొచ్చు, లేకపోతే ఏదో పాపం చేసినోడు ఉండొచ్చు. దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని చూస్తా అన్నాడా? రక్తాన్ని చూస్తా అన్నాడా? రక్తాన్ని చూస్తాను. రక్తం ఉంటే నేను వెళ్ళిపోతాను అంతే. లోపల నువ్వు ఎవడు అయినప్పటికీ, ఎందుకంటే ఆ రక్తము, ఆ బలి నేను చూస్తాను అంతే. నాకు కావాల్సింది అది. నువ్వు అది తినేసి త్వరగా, నువ్వు ఎలా తినాలి మళ్ళీ? త్వరపడచ్చు. ఎందుకంటే నిన్ను విడిపించేస్తున్నాను నేను. ఎందుకంటే బలి జరిగిపోయాక నువ్వు ఉండడానికి వీల్లేదు బానిసత్వంలో. యేసు ప్రభువారు సిలువలో మరణించి 2000 సంవత్సరాలు అయింది. ఇంకా బానిసత్వంలో నువ్వు ఉండడానికి వీల్లేదు, దాస్యంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే బలి జరిగినాక త్వరపడి వెళ్ళిపోవాలి. నువ్వు త్వరపడి నడుము కట్టుకుని చెప్పులు వేసుకుని త్వరగా తినేసి బానిసత్వం నుంచి వెళ్ళిపోవాలి. నీకు ఎప్పుడైనా విడుదల కావాలంటే ప్రభు వల్ల తీసుకో, నమ్మకంతో విశ్వాసంతో తీసుకో, నీకు విడుదల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలా సమయం అయిపోయింది, మన టైం అయిపోతుంది. దయచేసి గమనిద్దాం. చూడండి ఇంకా చదవమ్మా. ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు. వావ్, అసలు తెగులే నీ మీదకి రాదు. ఏంటి? ఏం చేశాడని రాదు? రక్తం ఉందమ్మా. నీ ఇంటి మీద ఏముంది? రక్తం ఉంది. నీ ఇంట్లో ఏముంది? పసుక, ఆయన శరీరం ఉంది. నీ ఇంట్లోకి తెగులే రాదు అన్నాడు. తెగులే రాదు. తెల్లారు లేచి చూస్తే ఐగుప్తు దేశమంతా ఏడుపులు, ప్రాణాలు పోయి మహాఘోష. రాశాడు అక్కడ. ఏం రాశాడమ్మా? మహాఘోష పుట్టింది. పట్టణం అంతా చచ్చిపోతే ఎలా ఉంటారు చెప్పండి? పట్టణంలో ప్రతి ఇంట్లో తొలిచూలోడు చనిపోతే ఆ పట్టణం ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఎలా ఉంటుంది ఇప్పుడు ఆ ఘోష? ఎలా ఉంటుంది అసలు? మన వీధిలో ఎవరైనా ఒకరు చనిపోతే ఆ రోజంతా అదొక రకంగా ఉంటుంది. ఎందుకు? నేను చెప్పాను కదా, మొన్న ప్రవీణ్ పగడాల్ గారు చనిపోతే మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినట్టు అనిపించిందా లేదా?
ఆ ఫీలింగ్ వచ్చింది. అంటే పట్టణమంతా ఇంట్లో శవం లేని ఇల్లు లేదట. కానీ ఎవరైతే పస్కా బలి తిన్నారో, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని చూపించారో వాళ్ళు మాత్రం హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఉండడమే కాదు, ఇప్పుడు రివర్స్, బానిసలకి ఒక ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. బలిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, బానిసలు యజమాని దీవించే టైం వచ్చింది. ఇన్ని రోజులు వాడు బానిస, కానీ బానిసకి ఏం అర్హత ఇచ్చాడంటే దీవించే అర్హత ఇచ్చాడు, యజమాని దీవించే అర్హత. చూడండి 32 వచ్చిన త్వరగా. పోడి నన్ను దీవించండి. అసలు నువ్వు దీవిస్తే బ్రతకాలాడు బయటోడు. హల్లెలూయా. నీ దీవెన కోసం ఎదురు చూడాలి. ఎప్పుడు అంటే ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తం నీ దగ్గర ఉంటే నీ బ్లెస్సింగ్ కోరుకుంటాడు వాడు. మనం వెళ్ళి ఆడి దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదు. నీ బ్లెస్సింగే వాడికి కావాలి. చూడండి తర్వాత లాస్ట్ చివరిగా ముగిచ్చేస్తాను. 36 వచ్చిన చదవండి అమ్మా. 35 వెండి నగలను వస్త్రములను అడిగి తీసుకొని ఇచ్చిరి. ఐగుప్తులు దోచుకున్నారు. మీరు గమనించారా లేదో, 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు వీళ్ళు. 400 సంవత్సరాలు వీళ్ళతో పని చేయించుకున్నారు వాళ్ళు, జీతం ఇవ్వకుండా. దేవుడు ఏం చేశాడు తెలుసా? నిమిషంలో 400 సంవత్సరాలకి ఆడికి ఎంత జీతం రావాలో ఇంట్రెస్ట్తో సహా ఆ రాత్రి ఇప్పించేసి పంపించాడు అంతే. హల్లెలూయా. దానికి ఉదాహరణ ఏంటంటే, మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఎంత బంగారం మోసుకొచ్చారంటే వాళ్ళు, ఈ మోసే పలకలకు దేవుని దగ్గరికి వెళ్ళాడు తీసుకురావడానికి. ఈలోపు దూడను తయారు చేసి, అంత బంగారం ఉంది వాళ్ళ దగ్గర, దూడను తయారు చేశారు. అది అయిపోయింది. అది అయ్యాక మందస్సం తయారు చేయాలి. అప్పుడు బంగారం తెమ్మంటే ఎంత బంగారమో తెచ్చేసేసారు. వేస్తే ఇంకా చాలు తేవద్దన్నాడు మోసే. అంటే ఐగుప్తుని దోచేసి వచ్చేసాడు. 400 సంవత్సరాలు. నేను చెప్తున్నాను, నీ కష్టార్జితాన్ని కానీ, లేకపోతే నిన్ను ఎవడైనా ఇబ్బంది పెడితే, లేకపోతే నీ డబ్బులు ఎవడైనా ఎగ్గొడితే దానికి 7 రెట్లు నీకు వేసి ఇవ్వాలి అంతే. ఎందుకనంటే ఆయన బలిలో నువ్వు ఉన్నావు, ఆయన బలి నీ దగ్గర ఉంది, ఆయన బలి అర్పణ నీ దగ్గర ఉంది. కాబట్టి నిన్ను ఎవడైనా మోసం చేస్తే బాధపడద్దు, నీ కష్టార్జితాన్ని ఎవడైనా ఇవ్వకపోతే నువ్వు బాధపడద్దు. ఎందుకంటే 7 రెట్లు నీకు వేసి ఇవ్వాలి వాడు. ఎందుకనంటే దేవుని బిడ్డల చెమటను ఎవడైనా తీసుకోవాలని ట్రై చేస్తే వాడి మీద ఖచ్చితంగా నీకు 7 రెట్లు ఇచ్చి పంపిస్తాడు. ఎందుకనంటే ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతున్నావు, ఆయన శరీరంలో నువ్వు తింటున్నావు. కాబట్టి నీ ఎప్పుడైతే బలి జరిగిందో అన్నీ మారిపోయినాయి. బలి అర్పణ ఎప్పుడైతే జరిగి వాళ్ళు భుజించారో, పస్కా బలి ఎప్పుడైతే జరిగిందో వాళ్ళ జీవితంలో జరగనివన్నీ ఆ రోజు చూశారు వాళ్ళు. హల్లెలూయా. అందుకని ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ రాత్రి నేను చెప్తున్నాను, పస్కా బలి, ఆయన ప్రభురాత్రి భోజనం, హోలీ కమ్యూనియన్ అంటాం. అందుకే పరిశుద్ధమైన ఆహారం అది పరలోకం నుండి మన కోసం దిగి వచ్చింది. కాబట్టి దాన్ని తీసుకోండి. ఖచ్చితంగా ఎందుకు తీసుకోవాలో 2-3 విషయాలు మీకు ఈ రాత్రి చెప్పాను. రేపటి నుంచి చాలా విషయాలు చెప్తాను. తర్వాత మీకున్న డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. మీరు తప్పకుండా రండి. అలాగే ఎవరైతే ఈ వారం అంతా కంటిన్యూ అయ్యి వచ్చే గురువారం వరకు కంటిన్యూ అవుతారో, వచ్చే గురువారం బల్ల ఆరాధన ఇస్తాను. ఆ రాత్రి బల్ల ఇచ్చి మీ అందరికీ అభిషేకించి, ఇక్కడి నుంచి ఆయిల్తో అభిషేకించి నేను పంపిస్తాను. ఖచ్చితంగా గొప్ప కార్యాలు, విడుదల మీరు చూస్తారు. ఈ వారం అంతా ఈ మెసేజ్ని మాత్రం వినండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.